తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. విశేషంగా 2025 1వ తారీఖు 1వ నెల 25 అంటే మొత్తము 11 సంఖ్య అనగా లాభానికి సూచిక. 2025 9 శుభ సూచికమైన సంఖ్య కనుక పూర్ణ సంఖ్యలు అవ్వడం వలన కొన్ని కోటాన కోట్ల మందులకు రెండవ సంఖ్య అంటే విక్టరీ సంఖ్య విజయానికి ధనానికి ప్రతీకాని, 9వ సంఖ్య నవగ్రహాలలో పూర్ణ సంఖ్య అవ్వడం వలన అన్నింటా విజయం పలికేటువంటి ఈ సంవత్సరం అని చెప్పి మనమందరము గుర్తుపెట్టుకోవాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ప్రధానంగా గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము 2025 సంవత్సరంలో మే నెలలో విశేషమైన 4 గ్రహాలు కూడా మార్పు జరుగుతున్నాయి. ఇది చాలా అరుదుగా జరిగేటువంటి గ్రహ సంచార స్థితి కనుక 2025 సంవత్సరం అందరికీ యోగదాయకమైన సంవత్సరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. ధనుసు రాశి వారికి 2025 సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా పెట్టుబడులు పెట్టాలి, ఏ కార్యక్రమాలు ఆచరింప చేయాలి, ఏది చేయకూడదు, ఏది ధర్మము ఏది అధర్మం అని తెలుసుకొని మీరు ప్రయాణం చేయగలిగితే మంచి బాగుంటుందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. కనుక ఈ సంవత్సరము ఆదాయ వ్యయాలంటే కూడా ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, భి, బు, ధ, బా, డ, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఆదాయం 5, వ్యయం కూడా 5. అంటే ధనుసు రాశి జాతకులు విధి ఎలా ఉందో చూడండి. మీకు ఎంతైతే అవసరం ఉందో అంతే సంపాదించబోతున్నారు. అంటే ఖర్చులను నివారించుకోవాలి, కోరికలకు కళ్యం వేయాలి, అధికమైనటువంటి శ్రమ చేయగలిగినట్లయితేనే మీ యొక్క ఆలోచనలు పెంచుకుంటూ వెళ్ళాలి. లేనప్పుడు ఉన్న దాంట్లో సర్దుకోపోగలిగితేనే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే ఆదాయం కన్నా ఖర్చు మిమ్మల్ని మింగేసి గతంలో సంపాదించిన స్థిర చరాస్తులను ఈసారి కరిగిపోయే పరిస్థితి ఉంటుంది. అంతవరకు ధనుసు రాశి జాతకులు తెచ్చుకోరు. ఎందుకనగా భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయడంలో సిద్ధహస్తులు. ఒక వాతావరణ శాఖ, ఒక టీవీ ఛానల్లో పనిచేసేటువంటి ఆర్టిస్టులు గైనా న్యూస్ రీడర్స్ వీరందరూ కూడా ఎప్పుడూ సినిమా రంగాల్లో ఉండబడిన వారు ప్రకృతితో మమేకమవుతూ భవిష్యత్తు ఏం జరగబోతుందో అని అంచనా వేయడంలో ధనుసు రాశి జాతకులు ముందు వరుసలో ఉంటారు. కనుక ఎందుకను రాశాధిపతి గురువు అవ్వడం వలన సత్ప్రవర్తన, ఆరోగ్య నియమాలు, ఆరోగ్య సూత్రాలు, ఆహార పద్ధతులు, సత్సంగమము, చేసే కార్యక్రమాల్లో ధర్మబద్ధంగా ఉండడం, గతంలో తెలుసో తెలియో తప్పులు చేసినా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడంలో ఈ ధనుసు రాశి వారు ముందు వరుసలో ఉంటారు. అందుకే వారికి ఎలాంటి దానినైనా తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు వాళ్ళకు ప్రసాదించడం జరుగుతుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇంతే కదా అని చెప్పి వాళ్ళు స్వీకరించి దాన్ని అధిగమించే సాధన చేసి దాన్ని అవలీలగా దాటిపోతూ ఉంటారు. అది ధనుసు రాశి వారికి ఉన్న పెద్ద అదృష్టం అని చెప్పి కూడా గమనించాలి. అదే కాకుండా వీరి యొక్క రాజపూజ్యం అవమానం చేసినట్లయితే కార్యక్రమం చూసినట్లయితే మీతో ఎవరైతే మంచి అని స్వీకరిస్తారో వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మీ పాదాల దగ్గరికి ఎలా వచ్చారో వాళ్ళ అవసరం తీరిపోగానే మిమ్మల్ని ఏమంటారంటే నది దాటిన తర్వాత తెప్పెను, నీ పని అయిన తర్వాత నువ్వు ఎవరో నాకు సంబంధం లేదు అన్న పరిస్థితి ఉంటుంది. మీరు అనుకుంటారు ఏంట్రా సమాజం ఇలా తయారైపోయింది, అవసరం ఉన్నప్పుడు కాళ్ళ దగ్గరికి వచ్చాడు, అవసరం అయిపోగానే ఇలా విసర్జించి అంటాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కాదని పోతున్నారు అంటే మీతో వాళ్ళకు పని అయిపోయిందని. మీరు కూడా అలాగనే ఉండండి. కానీ ఒక్కసారి మీ బౌండరీలోంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళని రప్పించారా వారే మీకు వెన్నుపోటు పడడానికి సిద్ధమై వచ్చారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కనుక ధనుసు రాశి జాతకులకు చాలా ముందు భవిష్యత్తు తెలియడం, 6 సెన్స్ 7 సెన్స్ కూడా వాళ్ళకు ఉండడం వలన ప్రతి దాన్ని కూడా ఆచితూచి తీసుకుంటూ ఉంటారు.
సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. కనుక ఈ సంవత్సరం వీలైనంత వరకు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారిని స్మరించడం, ధ్యానించడం వలన మనశ్శాంతి ధనుసు రాశి వారికి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి.